ఆయన ఒకటి చేస్తారంటే 100% చేస్తాడు. ఆయన నా హనుమంతుని దయలనే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. ఈ తెలంగాణ గవర్నమెంట్ చేయలేని పని మన ఆంధ్ర నుంచి వచ్చి ఒక డిప్యూటీ సీఎం చేయడం ఎంతో మాకు గౌరవనీయం. పవన్ కళ్యాణ్ వల్ల ఇంకా ఆయనను చూసి ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకేమైనా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు మన దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాల వాల్యూ అనేది తెలుస్తుంది, కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనే దానికి ఏం పట్టనట్టు ఉంటుంది. త్వరలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా రావాలని మేము ఆశిస్తున్నాం. వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పుట్టిందే ఇక్కడ, జనసేన పార్టీ పుట్టిందే ఇక్కడ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద కన్నా రిపోర్ట్స్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? మన తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అసలు మేము ఇంత దూరం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏపీ డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న ఈ ఆలయ అభివృద్ధి కోసం ఏకంగా 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులను తీసుకొచ్చారు. రాజకీయాలకు, రాష్ట్రాలకు అతీతంగా కేవలం ఇక్కడి భక్తుల కోసం ఒక ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై ఇక్కడ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం పదండి. అండి, మా గబ్బర్ సింగ్ టీం ఈరోజు కొండగట్టుకు వచ్చాము. ఈరోజు మా పవన్ కళ్యాణ్ సార్ కొండగట్టు మొదటి ఈడికేని పార్టీ పెట్టినప్పుడు నుంచే మా జనసేన పార్టీ పెట్టినందుకు మా హనుమంతుడు తెలంగాణలో ఒక ఆశీస్సులతో ఈరోజు ఆయన నిధులు ఈరోజు ఇంత డెవలపింగ్ కోసము మా పవన్ కళ్యాణ్ చేస్తున్నంటే ఆయన పెద్ద భక్తుడు. అలాగా ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుందో, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ మొదలైందో ఈ తెలంగాణలో కూడా 100% మా పవన్ కళ్యాణ్ని గుర్తించి ఇక్కడ కూడా ఒక పెద్ద పోస్ట్లో ఉండి ఇక్కడ తెలంగాణ కూడా డెవలప్ చేస్తారని మా గబ్బర్ సింగ్ టీం ఆశిస్తున్నాము. 100% చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇది ఒక్కటి కాదు, ఇంకా గుడికి కూడా డెవలప్ చేస్తాడు. 100% నిధులు మా పవన్ కళ్యాణ్ సార్ ఇస్తాడు. ఆయన ఒకటి చేస్తాడంటే 100% చేస్తాడు. ఆయన నా హనుమంతుని దయలనే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. రేపు ఇది అయినాక కూడా గుడికి డెవలప్ చేసినాక కూడా మేము సీఎంగా చూడాలని హనుమంతుని మేము కూడా కలిసి మొక్కదానికి మా గబ్బర్ సింగ్ టీం అందరం వచ్చినాము. మా గబ్బర్ సింగ్ టీం మా ఎట్లా అన్నా హనుమంతు బట్టు మా పవన్ కళ్యాణ్ సార్ ఉంటాడో అలాగనే మా గబ్బర్ సింగ్ టీం కూడా మా పవన్ కళ్యాణ్ సార్ మేము బట్టలు ఉండి అందులో కూడా మేము ఒక ఇంటికి మంది సాయం చేసి ముందుకు తీసుకెళ్తామని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. నేను పర్లపల్లి నాగరాజు, మాది హుజురాబాద్ నియోజకవర్గం. మేము ప్రతి సంవత్సరం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి మా ఇంటి విలువలుపుగా కొలుచుకుంటాం. మేము ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతికి మరియు శ్రావణ మాసానికి ఇక్కడికి వచ్చి దర్శనం ఇచ్చుకోవడం జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు, మేడిపల్లి సత్యం గారు వారికి ఇక్కడున్న సమస్యలు వివరించడంతో ఆయనే గతంలో ఆయనకు ప్రాణాభిక్ష పెట్టినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇక్కడ టీటీడీ నుండి సుమారు 30 కోట్ల పైన ఈరోజు వసతి గృహాల కోసం ఈయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి చేయడం మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. నా పేరు గౌతమ్. మేము నాగర్ కర్నూలు జిల్లా కల్లకుర్తి నియోజకవర్గం నుండి ఇక్కడికి కేవలం సనాతన ధర్మరక్షకుడైన శ్రీ పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత దూరము మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. స్వామివారు పవన్ కళ్యాణ్ స్వామి గారు మన కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్కి డిటిడి భక్త మండలి నుండి 35,19,00,000 మనకి ఆంజనేయ స్వామి మాల విరమణ కోసం ఒక సత్రం కానీ ప్లస్ 96 గదుల కోసం నిర్మాణం కోసం అని 35,19,00,000 విచ్చేసినందుకు తెలంగాణ ప్రజానికం నుండి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఆంధ్ర నాయకుడైనటువంటి జనసేన అధ్యక్షుడు అని
అలాంటివి ఏం ఆలోచించకుండా కేవలం సనాతన ధర్మ రక్షకుడి కోసం ఇంత దూరం మేము రావడం జరిగింది. వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. నేను బైన్సా పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ని. చాలా చురుగ్గా పనిచేశాను అక్కడ. అలాగే మాకు దైవమైనటువంటి కొండగట్టు అంజన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సంతోషకరమైన విషయం 35 కోట్ల వసతి గృహాలు శంకుస్థాపన చేయడానికి వస్తున్న శుభ సందర్భంలో మేము దర్శనం కోసం వస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మేము పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అలాగే చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఉండి ఇక్కడ మన దేవాలయాలకు నిధులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గెలిచిన మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కొండగట్టుకు ఆయన గతంలో హామీ ఇవ్వడం జరిగింది, ఇక్కడ నేను కొండగట్టును అభివృద్ధి చేస్తానని చెప్పి. అదే మాటకు దీటుగా ఈరోజు కొండగట్టుకు ఇప్పుడు ఒక 30 నిమిషాల్లో వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేసి స్వామివారి సన్నిధిలో భాగస్వామి ఉంటాడని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై హనుమాన్. హాయ్, నా పేరు భరత్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ 35 crores ఇవ్వడానికి వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణకి విరాళాలు ఇవ్వడం అతని అభిమానిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు రమేష్ అండి. హైదరాబాద్కు వచ్చాను. ఆంధ్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 35 కోట్లు మంజూరు చేశారు. ఆంధ్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ పబ్లిక్కి మంచి చేయాలని కోరుకుంటున్నారు. నా పేరు శ్రీకాంత్, జగిత్యాల నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యి కూడా మన తెలంగాణ కోసం, కొండగట్టు హనుమంతుడి కోసం 35 కోట్లు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. తను ఎప్పుడు ఇలాగే దేవుడి గురించి అండ్ అట్ ది సేమ్ టైం ప్రజల గురించి ఆలోచిస్తాడని అనుకుంటున్నాము. త్వరలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా రావాలని మేము ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు అనిల్ కుమార్. మేము జయదేపూర్ మండలం నుంచి వచ్చినాం, లింగారెడ్డిపల్లి గ్రామం. ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తుండన్న ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చినాము. పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. కొండగట్టు అంజన్న స్వామికి 35 కోట్లు విరాళం టీటీడీ తరఫున నుంచి విరాళం ఇవ్వడం జరిగింది. అది భక్తులకు ఎంతో సంతోషకరమైన విషయము. ఇక్కడ వసతులు కానీ కరెక్ట్ ఏవి లేకపోవడం వల్ల భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మాల విరమణ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా 3 times మాల వేసుకున్నాను. అది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ అనేవారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు 35 కోట్లు అనేది విరాళం ఇవ్వడం ఎంతో సంతోషకరం. దాంతో ఎన్నో వస్తువులు బాల విరమణ కోసమే కాకుండా ఇంకా దాంతో ఇంకెన్నో చేయగలుగుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి అభివృద్ధి చేయాలి ఇదే రకంగా. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు మన దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాల వాల్యూ అనేది తెలుస్తుంది, కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్కు మన దగ్గర ఉన్న టీఆర్ఎస్ ఈ తెలంగాణ గవర్నమెంట్ అనే దానికి ఏం పట్టనట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం కోసం ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ముంగట్టుకు వస్తున్నారు. నార్త్లో యూపీలో యోగి ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన సౌత్కి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు సనాతన ధర్మాన్ని మన సౌత్ ఇండియాలో ముంగటి తీసుకుపోయగల సత్తా ఆయనకు ఒక్కనికే ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పబోతున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఆయన. ఈ నమ్మకం మాకుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు రాజు. మాది జయదేపూర్ నుంచి వచ్చాము మేము ఇక్కడికి. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన కోసం మేము పొద్దున 4 గంటలకు లేచి ఇక్కడికి వచ్చినాము. ఈ తెలంగాణ గవర్నమెంట్ చేయలేని పని మన ఆంధ్ర నుంచి వచ్చి ఒక డిప్యూటీ సీఎం చేయడం ఎంతో మాకు గౌరవనీయం. 35 కోట్లతోటి భక్తులకు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని ఇంత డెవలప్మెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కృషి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము పొద్దున మబ్బుల 4 గంటలకు లేచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ వల్ల ఇంకా ఆయనను చూసి ఇంకా మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకేమైనా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ 35 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం వల్ల హనుమాన్ మాలధార
విరమణ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్లను చూసి. భక్తుల కోసం ఆయన 35 కోట్లు ప్రత్యేకంగా టీటీడీ నుంచి మన కొండగట్టుకు ఇప్పించడం జరిగింది. దానివల్ల భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు ఎంతో కష్టాలు పడుతున్న భక్తులకు ఇక్కడ వసతి లేక మాల విరమణ చేయడానికి గదులు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు 2000 మందికి సమకూరే గదులను 35 కోట్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. నా పేరు శంకర్, గజ్వెల్ నియోజకవర్గం నుంచి వచ్చాము, కేసీఆర్ ప్రాంతం నుంచి వచ్చాము. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చేయని పనులు, మన సీఎం రేవంత్ రెడ్డి చేయని పనులు, మన ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామికి 35,000 కోట్లతో భక్తులకు సదుపాయాలు కల్పించడానికి ఇలా వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మేము పొద్దున 4 గంటలకు లేచి ఆయన అభిమానంతో వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆయన చేసే పనులకు మేము చాలా సంతోషపడుతున్నామని కోరుచున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 35 కోట్లు ఇచ్చే పనులు మన భక్తులకు విరామణ కోసం, మరియు ఇక్కడ ఉన్న వసతుల కోసం, వాటర్ ఫెసిలిటీ అయినా, రూములైనా, ఏవైనా భక్తులకు చాలా సంతోషంగా ఉంటాయని దానికోసం మేము చాలా సంతోషిస్తున్నాం. మీ పేరేంటన్నా? నా పేరు గరికె రాంబాబు. ఖమ్మం జిల్లా యువజన విభాగం జిల్లా సెక్రటరీగా చేస్తున్నాను నేను. అన్న, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూనే తెలంగాణలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు టీటీడీ నుంచి 35 కోట్లు మంజూరు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే భారతదేశంలో ఆలయాలకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని రాష్ట్రాల్లో కూడా హిందువుల దేవాలయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తక్కువగా ఉన్న మాట వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. టీటీడీ వాళ్ళు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు హిందూ ఇదే కొండగట్టు అంజన్న స్వామి దేవాలయంలో పోయినసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలు చేసుకోవటం వల్ల కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకోవటం, ప్లస్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పుట్టిందే ఇక్కడ, జనసేన పార్టీ పుట్టిందే ఇక్కడ. ఆంజనేయ స్వామికి సన్నిధికి ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది మాకు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలను గమనించి ఇప్పుడు మాట నిలబెట్టుకుంటూ 35 కోట్లతో సత్రం దీక్షా విరమణ మంటపం కట్టిస్తున్నారు. సమస్య తెలుసుకుని పరిష్కరించే పవన్ కళ్యాణ్ గారి పనితీరుపై సామాన్య భక్తుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అన్న, చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందువులే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన్ని ప్రేమగా, ఆదరణగా చూస్తారన్న. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారు. దైవభక్తి, రాజకీయ శక్తి రెండూ ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా ఆదరిస్తారు? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఒక శక్తివంతమైన పార్టీగా జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుంది. దానికి ఉదాహరణే రాష్ట్రంలో ఈ మధ్యన జరిగినట్టు స్థానిక ఎన్నికల్లో దాదాపు 38 నుండి 40 ప్లేసులలో వార్డు మెంబర్లు, అలాగే సర్పంచులు, ఉప సర్పంచులు గెలుచుకోవడం జరిగిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మా పేరు గొల్ల వీరభద్రం అన్న. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట నియోజకవర్గం. సో మేము అక్కడ గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలోనే ఉంటూ అక్కడ ఆ నియోజకవర్గంలో మా పార్టీని బలోపేతం చేయడానికి ఛాయశక్తుల మేమందరం కూడా ప్రయత్నం చేశాం కూడా. ఈరోజు ఏదైతే అసురావుపేట నియోజకవర్గం ములకల్పల్లి మండలంలో మా మండల కమిటీ ఆధ్వర్యంలో ఒక సర్పంచ్ అభ్యర్థి 7 వార్డు మెంబర్లుగా పెట్టడం జరిగింది. వారు కూడా మిగతా పార్టీలతో అలయన్స్ పెట్టుకోకుండా ఎటువంటి పార్టీల యొక్క ప్రలోభాల లోను కాకుండా పోటీ చేయడం జరిగింది. ఆ విధంగా మాకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా మరి గెలిచిన అభ్యర్థులందరినీ కూడా పాసులు ఇచ్చి మమ్మల్ని కలవడం జరుగుతుంది. దీనికి మేము మా అందరికి అవగాహన వచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం తరపున మరి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు తాటికొండ ప్రవీణ్. నేను ములకలపల్లి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కొండగట్టుకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసి కొండగట్టుకి అయితే ఏదైతే వాగ్దానం చేశారో ఆ మొక్కులు చెల్లించుకోవడానికి కళ్యాణ్ గారు వస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఎవరైతే సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా పోటీ చేశారో వాళ్ళందరినీ కళ్యాణ్ గారు కలవడం జరుగుతుంది.
కావున ఈ యొక్క సందర్భాన్ని మేము చాలా సంతోషంగా వహిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఒక శక్తిగా మారబోతుందని చెప్పేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాము. కావున ఈ యొక్క మా అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, అది ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది.